ఆళ్ళగడ్డ వెళ్దాం సతీష్ దగ్గరికి. సతీష్ చెప్పండి. సో నిన్న చూసాం మేమంతా సిద్ధం బస్సు యాత్రపై వచ్చిన విశేష స్పందన ఆళ్ళగడ్డలో ఈరోజు మొదలవబోతోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ బిఫోర్ వి గో టు అదర్ రిపోర్ట్స్? మరి ఈరోజు రెండో రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆళ్ళగడ్డ బైపాస్ రోడ్ నుండి ప్రారంభం కాబోతుంది. ఈరోజు నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఈ బస్సు యాత్ర సాగబోతుంది. ఈ బస్సు యాత్రలో ఇప్పటికే నిన్న మొదటి రోజు జన నీరాజనం పట్టినటువంటి నేపథ్యంలో అనుకున్న సమయం కంటే కూడా ఆలస్యంగా జరిగినటువంటి ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా అంతే స్థాయిలో స్పందన. ఎందుకంటే నిన్న ఉదయం ఇడుపులపాయ దగ్గర మధ్యాహ్నం ఇడుపులపాయ దగ్గర నుండి ప్రారంభమైన తర్వాత వరుసగా ఆ కమలాపురం జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా సాగినటువంటి ఆ బస్సు యాత్ర పొద్దుటూరులో భారీ బహిరంగ సభ జరిగింది. తర్వాత ఆళ్ళగడ్డ వచ్చేసరికి బాగా ఆలస్యం కూడా అయింది. ఈరోజు రెండో రోజు నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలో పర్యటించబోతా ఉన్నారు. ఈరోజు ఆళ్ళగడ్డని ప్రారంభమైన తర్వాత ఎర్రగొంటలో ముఖాముఖి ఉంటుంది. తర్వాత ఇవాళ నంద్యాలలో భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతారు. ఈ బస్సు యాత్ర స్పందన ఏ విధంగా ఉందో మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్, నిన్నటువంటి మొదలైనటువంటి బస్సు యాత్ర చూస్తూ ఉన్నారు. ఈరోజు మీ నియోజకవర్గంలోకి వచ్చింది. ఏ విధంగా జనం నీరాజనం పడుతూ ఉన్నారు? ప్రధానంగా ఈ బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ వర్గాలు అండగా నిలుస్తున్నాయి సార్? ఈరోజు నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు ఆళ్ళగడ్డలో ఎంట్రీ అయ్యేసరికి దగ్గర 9:30-10 గంటలైంది. అప్పటి వరకు కూడా వేలాది మంది చాగల్మరిలో వెల్కమ్ చెప్పి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి అందరం కూడా ఆయనతో పాటు ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేదానికి కన్వీనియన్స్ మాకు ఏర్పాటు చేయండి, మా ఊర్లకు నుంచి మేము పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం, మమ్మల్ని అందరినీ కూడా గమనించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వర్గం ఇది అనేది లేదు. ఒక్కొక్క గ్రామంలో 85% ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్లకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా మహిళలు కూడా వస్తామంటున్నారు. అక్కడ మహిళలకు మనం అరేంజ్ చేయలేదు అని అంటే కూడా వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. ఇప్పుడు మాతోటి లేదు, మేము రావాలా సీఎం గారి దగ్గర, చూడాలా సీఎం గారు ఏం చెప్తారో వినాలా, ఆయన నేను ఏది చెప్పినా చేసేదే చెప్తాను కానీ చేయండి చెప్పను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఏదైనా చేసేది చెప్తాడేమో అని ఆశతోటి అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా రావాలని చెప్పేసి ఆశపడుతున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు సీఎం గారు వెళ్ళే రోడ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి అన్ని గ్రామాలలో కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 4 గంటలకు మీటింగ్ కూడా ఈరోజు 150,000 మంది ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో మొబిలైజ్ అవుతారని చెప్పేసి నేను చూసినంత వరకు పల్స్ చూస్తే పబ్లిక్ పల్స్ చూస్తే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇట్లా విపరీతంగా రావాలని చెప్పేసి ఆ ప్రజలు ఉత్సాహపడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పేసి ఇది నిన్నటి నుంచి ఇంకా ఒక ట్రెండ్, మనకు వైఎస్ఆర్సీపీకి ఎటువంటి అడ్డం లేదు, ఇంకా రేపు డెఫినెట్గా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, వై నాట్ 175 అని మేము కూడా ఈరోజు నమ్ముతున్నాము. అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా మేము ఈరోజు అనుకుంటున్నాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో వస్తున్నటువంటి స్పందన చూసాక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారో వై నాట్ 175 అనేది అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఒక నమ్మకం, విశ్వాసం ఈ బస్సు యాత్ర ద్వారా కలుగుతుందని ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఓకే సతీష్.